ఎంత కష్టం చేస్తామండి? మనల్ని డిమెరిట్ అంటారా? ఎంత అన్యాయం ఇది. అదేవిధంగా ఈ విషయం కేసులో ఇంకోటి మీకు చెప్పాలి, చాలా చక్కగా చెప్పాడు ఆ తీర్పులో, సజెషన్స్ ఇచ్చాడు హెగ్డే గారు, ఎంత చక్కగా చెప్పాడు. ఈ 5 సూత్రాలని మాస్టర్స్ ట్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి, అది కూడా వచ్చేస్తారు, అందరితో జాయిన్ అవుతారు, ఆ షెడ్యూల్ ఉన్న వాళ్ళందరూ పోటీ పడతారు, అప్పుడు నీకు మెరిట్ వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది నీకు? ఇప్పుడు డివైడ్ చేస్తే ఏమొస్తుంది? నువ్వు చెప్పే సూత్రానికే విరుద్ధం, డిమెరిట్ వస్తుంది. ఇది ఎస్సీలో డిమెరిట్ కూడా వస్తారు. ఇప్పుడు యూపీఎస్సీలో ఓసీలు 80% ఉంటే మనము 75 దాకా వస్తుంటాం. ఇప్పుడు ఏమవుతుంది? యూపీఎస్సీలో అన్ని డివైడ్ చేస్తే 50 కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాయి, 50 మార్కులు కూడా ఐఏఎస్ అవుతాయి. నువ్వు డిమెరిట్ ప్రోత్సహిస్తున్నావు, నువ్వు మెరిట్ ప్రోత్సహించడం వల్ల, సబ్ క్లాసిఫికేషన్ చేయడం వల్ల యు ఆర్ ఎంకరేజింగ్ ది డిమెరిట్. నువ్వు రాజ్యాంగం ఏదైతే కావాలి మెరిట్ కావాలంటుందో ఆ మెరిట్ నువ్వే తొంగలో వచ్చేసి విభజిస్తున్నావు. కాబట్టి ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి. మనందరమే మళ్ళీ కూర్చోవాలి. మనం అడిగితే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారము ఒక మండలంలో పెట్టండి, వాళ్ళందరినీ పిలవండి, ఉద్యోగులను పిలవండి. అక్కడనే ఒక ల్యాప్టాప్, టెక్నాలజీ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రింటర్, ఒక ల్యాప్టాప్ పెట్టుకోండి, అప్పటికప్పుడు అర్జీలు రాసి వీలైనంత వరకు రోజు పంపిస్తూ ఉండండి. ఈ కార్యక్రమం మీరు ఇంకా ఎన్ని రోజులకి రాజీవ్ రంజన్ మిశ్రా సబ్మిషన్స్? ఇంకా 30 రోజులు ఉందా? ఇంకా 30 రోజులు ఉందా? ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ అవర్ 60 days ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత 4 వీక్ చార్జ్ తీసుకోవాలి. ఓకే. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు ఎవరితో సంబంధాలు లేకుండా ప్రతి మండలంలో మీరు ఇమ్మీడియట్ గా ఒక టీంలు అరేంజ్ చేసి, ప్రతి మండలానికి ఒక టీం అరేంజ్ చేసి ఇమ్మీడియట్ గా ఈ రిప్రజెంటేషన్ లో మీకు తోచింది మీకే అర్థం అవుతుంది. పెద్ద గొప్ప విషయం లేదు, ఇది ఇంత కామన్ సెన్సే. కాబట్టి ఇది మనం ఇమ్మీడియట్ గా చేయాలి. అదేవిధంగా విజయ్ కుమార్ గారు అడిగారు క్రీమీ లేయర్. ఇప్పుడు నేను ఉన్నాను, మీరు ఎవరో దాన్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాధవరావు గారు ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ, ఎంతో హోదా, అసలు భారతదేశంలోనే అత్యున్నత హోదా అనుభవించిన ఆయన కొడుకుకి ఉద్యోగం. చెప్పండి, ఆయన కొడుకుకి ఉద్యోగం. మాధవరావు కొడుక్కి ఈ ఏం చెప్తారు తెలుసా? ఈ జడ్జిమెంట్ లో 3 చెప్తారు. ఇవన్నీ ఒక జనరేషన్ మాత్రమే రిజర్వేషన్, ఒక జనరేషన్. నా కొడుకు సరిగ్గా సార్ నేను తిరగడం వల్లనో లేకపోతే ఎందుకు మనకి ఎంత చూసేద్దాం, చాలా మంది ఎంఆర్ఓ కొడుకులందరూ గాలి తిరుగుతున్నారు. ఇలా అంటే మనం పర్సనల్ తీసుకోదలుచుకోలేదు. క్రీమీ లేయర్ అనేది అంటే దానికి ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఇచ్చిన తీర్పులో ఫస్ట్ ఒక జనరేషన్ కి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలా అంటారు. ఒక్క జనరేషన్. నేను చెప్పే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మాధవరావు కొడుక్కి మాధవరావు కొడుక్కి ఏ సంబంధం ఉంటుంది? ఆయన ఉద్యోగం చేస్తాడు, ఆయన వచ్చిన జీతం ఆయనకి సరిపోతుంది. అదేమన్నా కోట్లు మిగిలిస్తాడు ఏ ఉద్యోగంగా? క్రైటీరియా మనం ఆలోచించాలి కదా. ఒక జనరేషన్ మాత్రం అంటే నేను సాధారణలేదు. అయితే అవతల వాడికి ఏమి రావాలి, పేదవాడికి ఎలా రావాలా అనే ప్రశ్న ఉంది. ఏది ఇప్పుడు అందరూ మనందరం ఉద్యోగస్తుంది, మన పిల్లలకి మనము మంచి అవకాశాలు ట్రై చేస్తాము. గ్రామంలో ఉన్న నా తమ్ముడు కొడుకు, నా చెల్లెలి కొడుకు పోటీ పడలేడు నా కొడుకుతో, అవస్థమే. కానీ ఏంటి క్రైటీరియా? క్రీమీ లేయర్ క్రైటీరియా చెన్నై జడ్జిమెంట్లో 5 కారణాలు చెప్పాడు. వాళ్ళందరికీ కూడా హాస్టల్ పెట్టండి. వాళ్ళకు మేమందరమే హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళమే ఇక్కడ చాలా మంది. ఆనందరావు హాస్టల్, శక్తిపల్లి త్రిపోల హాస్టల్ కావాలి. ఇక అప్పుడున్న వెల్ఫేర్ హాస్టల్స్, ఇట్లా పట్టయ్య హాస్టల్, మన పూర్వీకులు వీళ్ళందరూ ఆ పురుగుల కూడు తిరిగి కష్టపడి ఒకరి చూసి ఒకరు పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కానీ ఏం పుట్టిన రాలేదు. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయంటే గాలి